ఓకేనా? మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. నాతో పాటు పెద్దలు మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారు, బీసీ కమిషన్ మెంబర్ ఉపేందర్ గారు, మాజీ కిషోర్ గౌడ్ గారు, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాకేష్ గారు, బాలా యాదవ్ గారు, మరొక మాజీ చైర్మన్, పెద్దలందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే 70 సంవత్సరాలు 70-80 సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ కూటమి, బీజేపీ కూటమి. అటు దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ప్రజలకు ప్రతి సంవత్సరము మోసం చేయడమే తప్ప ఈ వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకోవడం తప్ప వీళ్ళకి చేసేది ఏమీ లేదు. ప్రతి సంవత్సరం మోసమే, ప్రతి ఎలక్షన్లో దగానే. మళ్ళీ వీళ్ళ పేర్లు చెప్పుకోకుండా ఓట్లు అడగకుండా పోయే ప్రసక్తే లేదు. వీళ్ళ హామీలతోనే మోసం చేయడం, గెలవడం అంతే. అత్యధిక జనాభా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ ఓట్ల వల్లనే మేము అధికారంలోకి వచ్చినాం, వీళ్ళ ఓట్ల వల్లనే మేము అనుభవిస్తున్నాం. కనీసం వీళ్లకు ఇలాంటి చిన్న చిన్న అవసరాలన్నా తీర్చకపోతే, ఈ వృత్తులను కాపాడపోతే, ఒక సామాజిక న్యాయం అనేది ఇవ్వకపోతే, వీళ్ళు తిరగబడితే మన పరిస్థితి ఏముంటుందని అర్థం కూడా చేసుకోకుండా, ఆలోచన చేయకుండా మోసం తప్ప వేరే ఏం లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరీ బరి తెగించింది పూర్తిగా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో వచ్చినా రావడానికి ఈ వర్గాల వాళ్ళే, రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, విస్మరించడం, దగా చేయడం. అంటే ఓన్లీ వీళ్ళని ఓటు బ్యాంకు, ఓటు ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నారు అంతే. ఇన్ని సంవత్సరాలు మీ ఆటలు సాగినమేమో, ఇప్పుడు సాగవు. రైతులకు రేపే రుణమాఫీ అవుతుంది, లోన్లు తెచ్చుకోండి. రైతులకు, రైతు కూలీలకు, కౌలుదారులకు కూడా మేము ఇస్తాం. కౌలుదారులు ఎక్కువ కూడా బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, బీసీ వర్గాలు ఉన్నాయి. మీకు కూడా రైతు బంధు ఇస్తాం, మీకు కూడా భరోసా ఇస్తామన్నారు. నట్టేట రైతులను ముంచింది, నట్టేట కుల వృత్తులన్నీ నాశనం, విధ్వంసం చేసింది, మొత్తం విధ్వంసం చేసింది. అత్యధిక బీసీలలో బతుకుదెరువు చేపలు పట్టుకోవడం, అత్యధిక శాతం గొర్రెలు మేపడానుకోవడం, అత్యధిక శాతం చేనేత పనులు చేసుకోవడం, అత్యధిక శాతం చెట్లెక్కి గల్లు గీయడం, అత్యధిక శాతం బట్టలు ఉతుకోవడం, ఎన్నో వృత్తులు ఇవన్నీ. నాయ బ్రాహ్మణులు మరి ఈరోజు కనీసం ఒక్క వృత్తి కూడా బాగుపడలే. ఎన్నెన్ని చెప్పారు అసలు, ఒక్క అంశం అని ఉందా ఈ బడ్జెట్లో? 3 లక్షల కోట్ల పైగా ఉన్నటువంటి బడ్జెట్లో 56% అని మీరే డిక్లేర్ చేసిర్రు. 60% పైన ఉన్నా కూడా మరి 56% మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత? 3.85 అంటే 3.85%. 56%లో ఇప్పటి వరకు ఖర్చు చేసింది 5,300 కోట్లు మాత్రమే. ఈ 2 సంవత్సరాలు కూడా సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇచ్చి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తా అన్నటువంటి మీరు ఆ 3 లక్షల పైగా కోట్లు ఎవరి? ఈ వర్గాల వాళ్ళు పన్ను కడితేనే వచ్చిన డబ్బులు. ఈ వర్గాలు మొత్తం కూడా ఈ ట్యాక్స్ రూపాయలు ఇచ్చిందే బడ్జెట్. అది 56% పైగా బడ్జెట్ పెడతామని చెప్పి, 1,00,000 కోట్లు పెడతామని చెప్పి 56% జనాభాకు మీరు ఇచ్చేది 3.8%, 85%. ఇది ఎక్కడ ధర్మం? మా ముద్రా సోదరులను బీసీ ఏ గ్రూప్లో వేస్తున్నారు, ఏమైంది?
100 రోజులలో గొల్ల కుర్మలకు 2వ విడత స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. డబ్బులు బ్యాంకులో వేస్తామన్నారు. ఏమైంది? మునూరు కార్పొరేషన్ ఏమైంది? మత్స్య కార్మికుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. చేప పిల్లలు మొత్తం గల్లంత అయిపోయినాయి. గొర్రెలు మొత్తం ఖతమైపోయినాయి. కనీసం చనిపోయిన గీతా కార్మికులకు ఇస్తాన్న 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వకుండా మీరు జీవితాలతో చెలగాట మారుతూ ఉన్నారు. చేనేత కార్మికులు రోడ్ల మీద పడ్డారు. ఇప్పుడు ఒక్క సబ్సిడీ లేదు, పట్టించుకుని నాతుడే లేడు. మళ్ళీ ఉరితాడు దిక్కుపోయింది వాళ్ళకు. ఎంబీసీ కులాలకు బజార్లు ఏర్పాటు చేస్తాం, మండల కేంద్రాలు షాపులు ఇస్తామన్నారు, వాషింగ్ మిషన్ ఇస్తామన్నారు. ఏమైపోయినాయి? ఎక్కడ పోయినాయి మీ వాషింగ్ మిషన్లు? ఎక్కడ పోయినాయి? ఈ వర్గాలు మీకు బట్టలు ఉతకపోతే మీరు బట్టలు దొరుకుతారా? ఈ వర్గాల వాళ్ళు మీకు కటింగ్ చేయకపోతే మీరు ఏ రకంగా ఉంటారో ఆలోచన చేసినరా? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రమదోపిడీ చేయించుకొని ఇవాళ మీరు విస్మరిస్తారా? ఓట్లు వేయించుకొని పక్కన జరుగుతారా? అంటే వీళ్ళు ఎవరేమో చేయరన్న మీ ఉద్దేశం? వైన్ షాప్లలో రిజర్వేషన్ అన్నారు, లేదు. ఆత్మగౌరవ భవనాలు దాదాపు 10,000 కోట్ల విలువైనటువంటి భూములను మేము కేటాయిస్తే ఒక 3-4 యాదవ గురువ 3-4 బిల్డింగ్లు కట్టినాం. మిగతా ఇంతవరకు కట్టలే, నిధులు కేటాయించాలా? ఆ భూములు అమ్ముకోవాలని చూస్తున్నారా? ఎందుకు నిధులు కేటాయిస్తలేరు? మేము కట్టిన బిల్డింగ్లకు మీరు రిబ్బన్ కట్ చేసారు. మా కురువ భవనం మేము బిల్డింగ్ కట్టిస్తే వచ్చి రిబ్బన్ కట్ చేసారు. కథం అంతే. కనపడట్లేదా? మెగా పవర్ రూమ్లు ఏర్పాటు చేస్తామన్నారు. మా నారాయణపేట జిల్లాలో, కొత్తకోటలో, జనగాంలో, సిరిసిల్లాలో ఏది లేదు. పోచంపల్లికి మనం పోతే మళ్ళీ ఉరితాడు దిక్కైంది సార్ అని చెప్తున్నాం. ఏం లేదు, ఎక్కడ కూడా ఏం లేదు. మా విశ్వకర్మ జాతిలో ఉన్నట్టు అందరూ కూడా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసారు. వెదురు బొంగులకు పోతే కూడా, వెదురు బొంగులు చేయడానికి మా మేదర సోదరులు పోతే కూడా అది కూడా లేదు. సబ్సిడీ లేదు, ఏం లేదు, రుణాలు లేవు, ఏం లేవు. ఈరోజు ఒక ఫ్రీగా ఒక పైసా ఖర్చు కాకుండా ఇచ్చేటువంటిది విద్యా ఉద్యోగాలలో కూడా మీ ప్రస్తావన లేదు. స్థానిక సంస్థల్లో దాని మీద ప్రస్తావన లేదు. బడ్జెట్లో ఏది ప్రస్తావన లేదు. ఎంబీసీ కులాల మీద ఏదో ప్రేమ ఉన్నట్ల వాళ్ళని సపరేట్గా మీకు మంత్రిత్వ శాఖ ఇస్తాం, ప్రత్యేక నిధులు ఇస్తాం. ఒక్క పైసా లేదు. 10 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినారు. నిధులు 2 సంవత్సరాలు కేటాయించారు. ఒక్క సున్నా ఖర్చు పెట్టింది లేదు. కేవలం చైర్మన్ నియమిస్తున్నారు, బిల్డింగులు కూడా లేవు. ఒక్క దగ్గర నిధులు కేటాయించి ఇచ్చింది లేదు. సహకార శాఖలు నమోదైనటువంటి వాళ్ళకు 10 లక్షల రూపాయలు సొసైటీకి ఇస్తామన్నారు. ఒక్క పైసా ఇచ్చింది లేదు ఏ సొసైటీ కూడా. ఇంత దగ, ఇంత మోసమా? ఎడ్యుకేషన్లో ఫీజు రియంబర్స్మెంట్ బీసీ కులాల చదివిన వాళ్ళు అందరికీ ఇస్తామన్నారు, మెరిట్తో సంబంధం లేకుండా. ఇలా 12,000 కోట్ల రూపాయలు, దాదాపు 12,000 కోట్ల రూపాయలు బకాయి ఉంది ఫీజు రియంబర్స్మెంట్ కింద. ఈ వర్గాలు చదువుకున్నటువంటి విద్యార్థులకు ఈరోజు సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు. కాలేజీ యాజమాన్యాలు, ప్రైవేట్ కాలేజీలు నడుస్తలేవు, బంద్ అవుతున్నాయి. ప్రైవేట్ కళాశాలలో సిబ్బందికి 2.5 లక్షల మందికి జీతాలు ఇస్తలేరు. మీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనందుకు జీతాలు లేవు. అక్కడ గురుకులాల్లో తిండి సరిగా లేదు, మెనూ లేదు, అక్కడ నిధులు కేటాయించింది లేదు. గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. పేద బడుగు బలహీన వర్గాల జాతులు ఇలా కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. భవిష్యత్తు కనిపిస్తలేదు.
ఎవడైనా ప్రశ్నిస్తే వారి మీద అరాచకం ఉందంతే. బడ్జెట్ ప్రసంగం, గవర్నర్ ప్రసంగంలో కనీసం మాట వరుస కూడా లేవు ఇవన్నీ. ఈ 3 సంవత్సరాలు అయిపోయింది, నెక్స్ట్ చేద్దాము అనేది లేదు. అసలు వాళ్ళ పేరే లేదు. చేతి ఉత్తి బజార్ లేదు. ఏ పదవులు వచ్చినా పదవులలో కూడా లేదు. వాళ్ళు ఇచ్చేటువంటి కార్పొరేషన్ పదవులు కానీ అఫీషియల్లో కానీ ఎక్కడ కూడా ఈ వర్గాలంటేనే చాలా చిన్న చూపుగా ఉంది. బడ్జెట్లో పూర్తి కేటాయింపు లేదు. బీసీ సప్లాన్ అన్నారు. మరి బీసీ సప్లాన్ను ఊసేలేదు. ఇక్కడ బీసీ సప్లాన్ అనేది మాట వరుసకు లేదు. మహాత్మా జ్యోతిబా పూలే మీద పేరు మీద బీసీ సప్లాన్ చేస్తామన్నారు. ఆ మహాత్ముని పేరు చెప్పారు. కనీసం సిగ్గు అనేది లేకుండా సిగ్గు వదిలిపెట్టి, అరే ఎవడైనా బడ్జెట్ తయారు చేసేటప్పుడు ప్రభుత్వం క్యాబినెట్ కూర్చొని మనం ఇచ్చిన ఎలక్షన్లో ఏమేమి ఇచ్చినాము అని చూస్తారు. ఏమైంది? బీసీ సప్లాన్ ఏమైంది? మహాత్మా జ్యోతిబా పూలే మీద ఇస్తున్నారు కదా, అది ఎంతవరకు వచ్చింది? ఇది సామాజిక న్యాయమా? మేము కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రోల్ మోడల్ అన్నాడు. ఇది ఆ రోల్ మోడల్. నట్టేట ముంచి గొంతు పిసికి మోసం చేసి కేవలం వీళ్ళని ఓటు బ్యాంక్గా వాడుకొని ఇవాళ మీరు బీసీలను ఈ రాష్ట్రంలో వేసినంత ఎవరు చేయలేదని చెప్పి ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, పెద్ద పెద్ద గొప్పలు, ఇక్కడ గుండు సున్నా. ఎవరికి కావాలండి మీ ఫ్యూచర్ సిటీలు? ఎవరికి కావాలి మీ ఈ మూసీలు? ప్రక్షాళన ఎవడు చూస్తాడు? ఈ వర్గాల వాళ్ళు వచ్చి ఆడ కూర్చొని సంతోషపడతారా? మూసి చేస్తే చాలు, మా కుల వృత్తులు అవసరం లేదు, హాయిగా బతుకుతాం, గొర్రెలకు డబ్బులు ఇవ్వకపోయినా, చేప పిల్లలు పెట్టకపోయినా, గీతా కార్మికులు చనిపోయినా, మా ఎంబీసీ కులాలు రోడ్డు మీదకి వచ్చినా ఈ మూసిని చూసి సంతోషపడతారా? మూసి బాగా అయింది, మా జీవితాలు బాగా అనుకుంటారా? ఇన్ని కోట్ల జనాభా, 2.5 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ వర్గాలు నీ మూసి ప్రక్షాళనతో ప్రక్షాళనమైపోతారా? నీ ఫ్యూచర్ సిటీతో ఇలా ఫ్యూచర్ మొత్తం మారిపోతుందా? చెప్పండి. మీ ఫ్యూచర్ సిటీ వల్ల వీళ్ళ ఫ్యూచర్ మారుతుందా? మీ మూసి ప్రక్షాళన వల్ల వీళ్ళు ప్రక్షాళన అవుతారా? ఈ వర్గాల వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు ప్రక్షాళన అవుతారు? ఆలోచన చేసుకోదా ఈ ప్రభుత్వం? కేసులు, దాడులు, దౌర్జన్యాలతో, అరాచకాలతో ఎన్ని రోజులు నడుపుతారు? అసత్యపు ప్రచారాలతో ఎన్ని రోజులు ప్రభుత్వాన్ని నిర్మిస్తారు? ఎన్ని రోజులు మోసం చేస్తారు? మేము తెచ్చుకున్న తెలంగాణ ఈ వర్గాల వాళ్ళందరూ కూడా కొట్లాడి, ఈ వర్గాల వాళ్ళ యువకులు, ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా జీవితాలను సర్వనాశనం చేసుకొని చదువులు చదువుకొని ఉన్నత చదువుకొని చదువులన్నీ జీవితాలు నాశనం చేసుకొని కష్టపడి తెలంగాణ తెచ్చుకుంటే ఈ వచ్చిన తెలంగాణలో మా వర్గాలు అందరూ బాగుపడతారు, మా రైతులు బాగుపడతారు ముఖ్యంగా అని అనుకుంటే రైతులు సర్వనాశనం అయిపోయినరు, కుల వృత్తులు మొత్తం విధ్వంసం అయిపోయినవి, విద్యార్థుల జీవితాలు పూర్తి నేలపాలైపోయినవి. మళ్ళీ ఎటువైపు పోయి బతుకుదామా? ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టనే స్థాయికి వచ్చింది. ఇలా కూల్చివేతలు తప్ప ఏం లేదు. ఇలా స్కాలర్షిప్లు ప్రస్తావన లేదు, బడ్జెట్లో బకాయిలు ఎప్పుడు ఇస్తామనేది లేదు. గవర్నర్ ప్రసంగంలో 12.5 లక్షల విద్యార్థులు, 2650 కళాశాలలో పనిచేసే 2,45,000 మంది ఉద్యోగులు జీతాలు రాకుండా ఒక విద్యా వ్యవస్థ నిర్వీర్యమై చదువుకున్న విద్యార్థులకు టీసీలు ఇవ్వక, బోనఫైడ్లు ఇవ్వక,
ఆ సర్టిఫికెట్స్ కళాశాల ఇరుక్కపోయి ఉన్నత చదువులు చదువుకోలేక ఉన్నత ఉద్యోగాలకు పోలేక సర్టిఫికేట్ లేక కొట్టాడుతుంటే మరి మీరు ఏమైపోయారు? మీ వ్యవస్థ ఏమైపోయింది? టోటల్గా మొత్తం కూడా విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. రిక్రూట్మెంట్లో ఇస్తామని అది పోయింది. రిక్రూట్మెంట్ లేదు, ఏం లేదు, రిక్రూట్మెంటే లేవు. 2 లక్షల ఉద్యోగాలు రిక్రూట్మెంటే లేవు. ఇంత ఊర్లో పొలం ఉన్నాడు బతికే రైతు బంధు లేక ఆ పొలం ఉన్నాడు కూడా మళ్ళీ ఊరు విడిచిపెట్టి మళ్ళీ పట్టణం పోయే పరిస్థితి వచ్చింది. ఆ భూమి ఒక పెద్ద రైతు పండిస్తే ఆ రైతు కింద కనీసం పోయి కూలీనాలు చేసుకొని బతికే పరిస్థితి ఉండే. ఒక నాటేస్తే 1000 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉండే. ఇలా నాటేసే పరిస్థితి లేదు. మళ్ళీ 1000 రూపాయలు కదా 100 రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళా పెద్ద పాము మింగితే కిందికి వచ్చినట్లు వచ్చేసింది. మొత్తం కాంగ్రెస్ చేతిలో పడ్డది, పెద్ద పాము చేతిలో పడ్డది ప్రభుత్వం. మళ్ళీ మింగేసింది తెలంగాణని. మళ్ళీ ఉల్టా రివర్స్కి వచ్చింది. మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ జైళ్ల పాలై కేసీఆర్ గారి నాయకత్వంలో తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇట్లా ఎక్కుంటే అగ్రభాగం పోయి మళ్ళీ తుప్పున ఇలా చేతుల పడే వరకే కుప్పగూలిపోయినట్టు పరిస్థితి వచ్చింది. ఇలా కులవృత్తుల పరిస్థితి అంతే, విద్యార్థుల పరిస్థితి అంతే, రైతుల పరిస్థితి అంతే. తెలంగాణ ఉన్నట్టు ప్రజానికి మొత్తం కూడా ఇలా రోడ్ల పాలయ్యే పరిస్థితి వచ్చింది. 56% ఎక్కడా? నువ్వు ఇచ్చే బడ్జెట్ 3.85% ఎక్కడా? కామారెడ్డి డిక్లరేషన్ ఏంది? మీరు చేస్తున్నది ఏంటి? రోజు ఎవరు ఇల్లు కూలగొడతా ఉన్నారు, ఎవరు జీవితాలు నాశనం అవుతా ఉన్నాయి. పెద్ద బిల్డింగ్, ఒక పెద్ద బిల్డింగ్ ఎవరు దాన్ని కూలగొట్టినరా? పొంగులేటి ఇంటికి రచ్చనా? కేవీపీ రామచంద్రరావు ఇంటికి రచ్చనా? మంత్రులో ఉన్నటువంటి మన మంత్రులు కట్టుకునేటువంటి చెర్ల కట్టుకునే ఇళ్ళకు రక్షణ? వివేక్ కావచ్చు, అందరికీ చాలామంది పెద్దలందరూ కూడా ఇలా పేదల ఇళ్ళ కాడికి వచ్చేవరకే మొత్తం కూడా రూల్స్ రెగ్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. మీరు కొత్తగా చేయకపోగా ఇవాళ కూల్చేస్తూ ఉన్నారు. ఎన్ని నిరాహార దీక్షలు చేసినా ఏం లేదు. బడ్జెట్ పెరిగిపోయింది. 2014లో 1,00,000 కోట్లుంటే ఇవాళ 3 లక్షల కోట్లకు పైన పెరిగిపోయింది. 3 లక్షల కోట్లకు బడ్జెట్ పెరిగింది. ఎట్లా పెరిగింది? ఉట్టిగా పెరిగిందా? ఈ వర్గాల వాళ్ళు పన్ను కడితే పెరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ వర్గాలను సంపద పెంచితే పెరిగింది, బడ్జెట్ పెరిగింది. వీళ్ళు 10 మంది పెడితే కాలేదు, వీళ్ళ పన్నుతో కాలేదు. పేద ప్రజల పన్నుతో కట్టేది పేద ప్రజలే. పన్ను కట్టేది సరిగ్గా కట్టేది పేద ప్రజలే. పన్ను ఎగ్గొట్టేది బడా వ్యాపారస్తులే. మీరు చేసేది బడా వ్యాపారస్తులకు, బడా నాయకులకు లాభం జరుగుతుంది కనుక. కానీ పేదవాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం లేదు, ఉపాధి లేదు. తొంభై శాతం కంప్లీట్ అయినటువంటి మా జిల్లా ప్రాజెక్టులు 10% కంప్లీట్ అయితే నీళ్ళు వస్తాయి. ఈ వర్గాల వాళ్ళు బతుకుతారు. మీరు ఏం చేయకుండా బతుకుతారు వాళ్ళు. ఇవాళ అది కూడా లేదు. రాజీవ్ యువ వికాసం పేర్లు చాలా పెద్ద చెప్పుకున్నారు. రాజీవ్ యువ వికాసం యాడున్నాయని? యువ వికాసం ఎక్కడున్నాయి ఉద్యోగాలు? చివరకు బంగారం, తులం బంగారం బడ్జెట్ పెట్టలేదు. పోయి 2.5 సంవత్సరాలు ఇన్ని పెళ్ళైనవి, 100 కిలోల బంగారం ఇవ్వాలి బాకీ. నెక్స్ట్ కన్నా బంగారం, తులం బంగారంకి ఇంత బడ్జెటు, 4,000 పెన్షన్కి ఇంత బడ్జెటు, ఈ వృత్తికి ఇంత బడ్జెటు, బీసీ స్కాలర్షిప్లు లేవు, ఈబీసీ స్కాలర్షిప్లు లేవు, ఓవర్సీసీ లేవు. విదేశీ విద్యార్థులకు 1000 మంది చొప్పున పంపుతా ఉన్నారు. ఒక్కరిని పంపాలి ఇంతవరకు. మేము డల్లాస్ పోయినప్పుడు 100 మంది వచ్చారు. మీరు డబ్బులతో మేము వీటికి వచ్చినా మమ్మల్ని కలవడానికి. మీరు ఎవరు చేసినట్ల? 3,75,000 కోట్ల
అప్పు ఎక్కడ పోయినట్లా? ఢిల్లీకి పోయినట్లా? మరి గల్లీకి పోయినట్లా? గల్లీకి పోయినట్ల లేదు ఇక్కడ. మొత్తం బడ్జెట్ ప్రసంగంలో అన్ని అబద్ధాలు టోటల్. ఎక్కడ కూడా ఏం లేదు, చిన్న ఆశ లేదు. ఉద్యోగుల నుంచి మొదలుకుంటే అన్నీ మొదలుకుంటే ఎక్కడ ఏం లేదు. ఈరోజు 1,00,000 కోట్లు దేవుడే ఉన్నదన్నా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు లాస్ట్ బడ్జెట్లో 12,000 కోట్లు ఖర్చు పెట్టాయించారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, 2,300 కోట్లు ఖర్చు అయింది అంతే. మిగతా దాదాపు 8,000 కోట్లు ఉంది ఇంకా బడ్జెట్లో. మీకు ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి నిరూపించుకోవాలనుకుంటే కనీసం ఆ 8,500 కోట్లు లాస్ట్ బడ్జెట్లో కేటాయించినటువంటి ఉన్నాయి కదా, గవర్నర్ మీరు ఈ బడ్జెట్ ప్రసంగం బడ్జెట్ అయ్యే లోపల కేటాయించారు నిధులు చేయండి. లాస్ట్ బడ్జెట్లో ఖర్చు పెట్టి ఇంకా మిగిలినటువంటివి ఆ 8,500 కోట్లు ఏవైతున్నాయో అవి మీరు బడ్జెట్ అయ్యే లోపల వెంటనే ఆ శాఖలు విడుదల చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ 3,800 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బాకీ పడతారు. కనీసం పాత బకాయి విడుదల చేయండి, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రెండు చేయండి. బరకూన్ మాఫ్ అన్నట్ల కొన్ని వర్గాలను సంతోషపడతాయి. ఇన్ని చేస్తాను చేయకపోయినా కనీసం ఫీజు రియంబర్స్ అందరూ 100% ఇచ్చిండ్రు. లాస్ట్ బడ్జెట్లో మిగిలినటువంటి డబ్బులు ఇమీడియట్గా విడుదల చేసిండని చెప్పి 17 కార్పొరేషన్లు వేస్తే ₹1 ఇయ్యారండి మీరు. మంత్రి పదవులు 42% ఇస్తున్నారు. ఎక్కడ పోయినాయి? ఉన్న ఖాళీ మంత్రి పదవులు ఇవ్వండి. 2 రాజ్యసభ సీట్లు ఇస్తే ఎవరికి వాళ్ళ గురించి తెచ్చుకున్నాం మేము తెలంగాణ. ఎవరికి ఏమని తెచ్చుకున్నాం మేము తెలంగాణ? మా పదవులు మా వాళ్ళకి ఏం తెచ్చుకున్నాం మేము కొట్లాడింది మా పదవులు మాకు కావాలి, మా రాజ్యం మేము వెళ్ళాలి, మేమే ఈ రాజ్యంలో అనుభవించాలని. సరే మీరు ముఖ్యమంత్రులు కానీ ఎవరికి ఇస్తారు రాజ్యసభ? ఈ ప్రాంతానికి ఇవ్వండి. కనీసం 50-50 ఇవ్వండి. ఒకటికి అక్కడ ఇస్తే ఒకటి ఇవ్వండి. 60% జనాభా వాళ్ళు ఒకటి ఇవ్వరా? ఈ పార్టీ అంటే ఎంత అహంకారం మరి! ఇంత జనాభా కొట్లాడుతుంటే ఇవాళ మీరు ఇవ్వాల్సింది ఏంది? పద్మశాలీలు చనిపోయిన వాళ్ళకు రావట్లేదు. చెట్టు మీద కంచి కింద పడి చనిపోతే కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. మా హాయంలో మీరు అంటుండొచ్చు మీరు ఎంత ఖర్చు చేసినా. మేము దాదాపు 65-70% నిధులు ఖర్చు చేసినాం. కులవృత్తులను పునరుద్ధరణ చేసినాం. రైతు బంధు టైంకి ఇచ్చి రైతులను ఉత్పత్తి పెంచినాం. రైతు మరి భూమి లేని సంగతి ఎట్లా అనుకోవచ్చు? భూమి లేని బీసీలు, ఎస్సీ, ఎస్టీలు రైతు కూలిగా పనిచేస్తే కూడా గౌరవంగా ఉండేది. నాటు వేస్తే కూడా ₹1,000 ఇచ్చి గౌరవంగా ఉండేది. బీసీ బంధు ఇచ్చినాం. దళిత బంధు రామ్ అయిపోయింది, జేబీఎం అయిపోయింది. మా సార్ చెప్పినట్లు దళిత బీసీ బంధు లేనేలేదు, ఊసేలేదు అక్కడ. ఇవాళ మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీ కార్పొరేషన్ ఫెడరేషన్ల కింద నమోదైన సొసైటీకి ₹10 లక్షలు ఇస్తామని అన్నారు మీరు. ఇది కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాలా. కొత్తగా అవసరం లేదు, పాత బడ్జెట్లకి ఇవ్వండి. పాతది కూడా ఎంత? అప్పుడు కూడా 3.68% మాత్రమే కేటాయించారు నిధులు 60%లో. ఆ 3.68% నిధులు కేటాయించిన దానిలో కూడా మీరు 20% కూడా ఖర్చు చేయలేదు. అంటే మీకు ఎంత ప్రేమ ఉంది చూడండి. 700 కోట్లు కేటాయించారు 2 ఏళ్ళలో కలిసి బీసీ కార్పొరేషన్లకు. ఖర్చు 0. 10,000 కూడా ఖర్చు చేయలేదు 700 కోట్ల నుంచి.
ఇక కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఉట్టిదే. ఓటు బ్యాంక్ చూసి మీరు నడుపుకోవచ్చు. మీరు అనుకుంటవచ్చు అది సర్పంచులుగా మేము గెలిచినాం కానీ అని. మీరేం గెలవలే, చూసుకోండి. వాళ్ళు ఇలా గవర్నమెంట్ ఉంది కదా, ఏదైనా అవసరం పడుతుందని చెప్పి అంటున్నారు మీకు, అంతే. మున్సిపల్ కౌన్సిలర్గా మీకు కార్పొరేషన్లు అక్కడ వచ్చిన సీట్లు వచ్చినచ్చు. ఇంకా 2 ఏళ్ళు ఉంది కదా, వీళ్ళు కక్ష కడతారు, నిధులు ఇవ్వరు అనేటువంటి దాంతో ప్రజలు సరే ఇప్పటికే మనం దిగజారిపోయినాం. ఊర్లలో మొత్తం పడిపోయింది. ఓ ఎకరా పొలం 50 లక్షలు ఉన్నది, 10 లక్షలు కూడా కొంటోళ్ళు లేడు. కనీసం ఊర్లో తాగడానికి నీళ్ళు సరిగా వస్తలేవు. ఓటు వేయకపోతే మరి నీళ్ళు ఇయ్యము, అది చేయమని వీళ్ళు బెదిరిస్తున్నారు అని భయంతో, సరే ఇది ఇచ్చిన ప్రభుత్వం మారదు కదా, మళ్ళీ వీళ్ళే ఉంటారు కదా, వీళ్ళే కక్ష కడతారు, అన్న పని చేస్తారు వీళ్ళు అని చెప్పి భయంతో వేసినారు. కానీ అసలు టైం చూస్తున్నారు, వాత పెట్టడానికి సరిగ్గా చూస్తున్నారు. ఎక్కువ రోజులు లేదు, మురిసిపడకండి. మురిసిపడి మోసం చేస్తామంటే ఎవడు ఊరుకోడు. ఈడ తెలంగాణ అనేటిదే ఒక విప్లవం. తెలంగాణ తెచ్చుకున్న వాళ్లకు కావడి మోసడం గెలుస్తుంది బరువు. దాని బరువు ఏందో. ఇవాళ ఇవన్నీ చేస్తే ఒక ఉద్యమకారులుగా మేము అందరం కూడా సంతోషపడేవాళ్ళం. మాకన్నా బాగానే చేసిండ్రులే, చేయనులే ఏదైతే ఏముందని. కానీ మీరు చేసింది సున్నా, మోసం. ఎట్టి పరిస్థితులల్లో సమాజం మిమ్మల్ని క్షమించదు, ఈ వర్గాల వాళ్ళు క్షమించరు. దయచేసి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఆలోచన చేయండి. ఓ 15 మంది మంత్రుల గురించో, ఇంకో 10 మంది బడా నాయకుల గురించో మేము తెలంగాణ తేలేదు. తెలంగాణ బాగుపడాలని. ఇలా ఏ పదవి కూడా సామాజిక న్యాయం లేదు అక్కడ. కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినా, మంత్రి పదవులు ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా చిన్న రాష్ట్రాలు ఏర్పడాలన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది. చిన్న రాష్ట్రాల్లో సామాజిక న్యాయం జరుగుతుందని, సామాజిక న్యాయం జరుగుతుందనే తెలంగాణ ఉద్యమంలో అత్యధిక శాతం జనాభా పాల్గొన్నది. తెలంగాణ గురించి చనిపోయింది, తెలంగాణ గురించి జైళ్ళకు పోయింది, తెలంగాణ కావాలని ధర్నాలు చేసింది, జీవితాలను మొత్తం దారబోసింది ఏ కులమైనా సరే. ఆ కులంలో ఏ కులమైన త్యాగం చేసినా ఆ కులం సామాజిక న్యాయం రావాలనేటువంటి తపన ఉన్నటువంటి వర్గమే. కులాలకు సంబంధం లేకుండా ఆ భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తులే తెలంగాణ కావాలనుకున్నారు, త్యాగాలు చేసిండ్రు. ఇవాళ మీరు అబద్ధం మాటలు చెప్పి గ్లోబల్ ప్రచారాలు చేసి మొత్తం ప్రజలను తప్పుదో పట్టించి, రేపు పెళ్ళి ఉంటే 15 రోజుల తర్వాత వాయిదా వేసుకో, తులం బంగారం వస్తుందంటే ఎవడైనా నమ్ముతాడు. సంవత్సరం తర్వాత ఇస్తా అంటే నమ్మరు, 15 రోజులే కదా అంటే నమ్ముతాడు. నువ్వు పెన్షన్ తీసుకోవద్దు, 1 మంత్ తర్వాత 4 వేలు ఇస్తా నమ్ముతారు. ఇంత దగా బీసీలకు డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి, ఒక బీసీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి బీసీతోనే చెప్పిపించి, అరే మన సిద్ధరామయ్య చెప్పిండు, మన సిద్ధరామయ్య చెప్పినాక కాదా అని నమ్మించి ఒక్కొక్కరిని ఒక్కొక్క వర్గాన్ని ఒక్కొక్కరితో చెప్పించి నమ్మించి అన్ని వర్గాలను మోసం చేసి ఇలా మీరు మాత్రం సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు మాత్రం ఇలా మీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా సంతోషంగా లేరు. గుర్తుపెట్టుకోండి. ఇమీడియట్గా పాత బడ్జెట్లో ఉన్న నిధులు ఇమ్మీడియట్గా కేటాయించి రివైజ్డ్ బడ్జెట్ అయ్యే లోపల మళ్ళీ ఇది చేసి ఖచ్చితంగా 50,000 కోట్లు, మాకు 3 బడ్జెట్లు అంటే 60,000 కోట్లు అవుతుంది. మాకు 50,000 కోట్లు నిధులు కేటాయిస్తేనే మేము మిమ్మల్ని, మిగతా ఎన్నో ఉన్నాయి, కనీసం 50,000 కోట్లు మీరు బడ్జెట్లు కేటాయిస్తేనే కొంత నమ్మకం కలుగుతుంది. లేదంటే మిమ్మల్ని ఈ వర్గాల వాళ్ళు వెంటాడి మళ్ళీ పాతాళలోకి తొక్కుతారు, మళ్ళీ 10-20 సంవత్సరాలు కనపడకుండా చేస్తారు సమాజంలో. గుర్తుపెట్టుకోండి.
పక్క రాష్ట్రంలో చేసి చూపించి ఇక్కడ ఇచ్చిండ్రు కర్ణాటకలో చూపించి ఇప్పుడు 2 రాష్ట్రాలు కూడా ఎదురుస్తూ ఉన్నాయి దేశం మొత్తం చెప్పాలి వీళ్ళని అని చెప్పని ఈ వర్గాలను విస్మరిస్తే మీరు ఈ జాతి మిమ్మల్ని క్షమించదు. ఇవి శ్రామికుల జాతి, ఇది శ్రామికులు నాగరికత నేర్పినటువంటి జాతులు ఇవి. మనిషికి నాగరికత నేర్పినటువంటి జాతులు, వృత్తులు ఇవన్నీ కూడా ఒక పవిత్రమైన వృత్తులు ఇవన్నీ కూడా. వీళ్ళు లేకపోతే ప్రపంచమే లేదు, వీళ్ళు లేకపోతే జీవనాధారమే లేదు. నాగరికత నేర్పినటువంటి జాతులను మీరు మోసం చేసి తెలంగాణలో రాజ్యం ఏరాలంటే జరగని పని. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం. వచ్చే ఎలక్షన్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, మరి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మేము చెప్పినటువంటి కనీసం ఇవన్నా చేయాలని చెప్పని, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కూడా వెంటనే విడుదల చేయాలని, లాస్ట్ బడ్జెట్లో ఉన్న డబ్బులు ఇమీడియట్గా ఖర్చు పెట్టాలని చెప్పని, కార్పొరేషన్లకు ఇవ్వాలని, మంత్రి పదవి కూడా బీసీలకు ఇవ్వాలని చెప్పని మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బడ్జెట్ తర్వాత మా ప్రణాళిక అన్ని వర్గాలను కలుపుకొని, మాకు ఊరికి కేంద్ర బిందువు మాకు రైతు తర్వాత రైతు కింద మా వృత్తులన్నీ కూడా ఖచ్చితంగా అన్ని వర్గాలను కలుపుకొని మీ మోసాలను ఎండగడతాం, మిమ్మల్ని వెంటాడుతాం. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా సోదరులు